టాటా మోటార్స్ అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే కనుక ఇచ్చారు. వాళ్ళ యొక్క ప్యాసింజర్ వెహికల్స్ అయితే కనుక ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తూ ఒక ప్రకటన అయితే చేశారండి. అండ్ ఇంకోటి వచ్చేసేసి మెయిన్గా అమెజాన్లో చాలా మంది బైక్స్ అయితే కనుక ఆన్లైన్లోనే బుక్ చేస్తాను, షోరూమ్స్కి ఎందుకు వెళ్ళట్లేదని చెప్పి డీటెయిల్గా ఈ 2 టాపిక్స్ మీద మనం అయితే కనుక డిస్కస్ చేద్దాం. మీకు యూజ్ అయ్యే పాయింట్స్ ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకా డైరెక్ట్గా మనం అయితే కనుక టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు 14/6/2026 అండి, సండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మనం అమెజాన్ లో ఆన్లైన్ లో బుక్ చేస్తున్నారు కదా చాలా మంది బైక్స్, అసలు షోరూమ్ కి ఎందుకు వెళ్ళట్లేదు? ఎక్కువ చాలా మంది ఎందుకు ఆన్లైన్ లో బుక్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఆన్లైన్ లో బుక్ చేయాలంటేనే మొబైల్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, వీటి వరకే మొబైల్లో ఫోన్ లో బుక్ చేసేసేవాళ్ళు అండి. బట్ ఇప్పుడు ఏంటంటే కనుక ట్రెండ్ మారిపోయింది. బైక్స్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసేస్తున్నారు. ఇంకా తర్వాత జనరేషన్ ఎలా ఉంటుంది, కార్స్ కూడా బుక్ చేసేస్తారేమో. అసలు ఎందుకు, రీజన్ ఏంటి? ఆన్లైన్ లో బైక్స్ కొనడం ఆ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవడానికి ఏంటంటే కనుక ఇప్పుడు చాలా మంది ఈవీ వెహికల్స్ వాడుతున్నారండి. షోరూమ్ వెళ్తారు, షోరూమ్ లో ప్రాపర్ మ్యాన్ పవర్, స్టాఫ్ సరిగ్గా గైడ్ చేయడం, మిస్గైడ్ చేయడం, కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక ఈఎంఐ దాని గురించి, ఇన్సూరెన్స్ దాని గురించి కొంతమంది సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అనమాట. సో అలా స్టాఫ్ కూడా కొన్ని సందర్భాల్లో మీరు ఆల్రెడీ ఇప్పుడు యాక్చువల్లీ మీరు వీడియో చూస్తున్నారు కదా, మీలో చాలా మంది కూడా ఇటువంటి ఇష్యూస్ ఫేస్ చేసే ఉంటారు ఖచ్చితంగా. నేను అనుకోవడం ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఫేస్ చేశానండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కస్టమర్స్ ఏంటంటే కనుక మైండ్లో పెట్టేసుకుంటారనమాట. ఈ చిన్న పాయింట్ వల్లే ఇరిటేట్ అయిపోయి చాలా మంది మనం షోరూమ్కి వెళ్ళేది ఏంటిలే, ఆన్లైన్లో బుక్ చేద్దాం, ఈ రోజు ఆన్లైన్లో దొరకందంటూ ఏది లేదని చెప్పి చాలామంది కస్టమర్స్ ఫిక్స్ అయిపోయారు. ప్రీమియం వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి షోరూమ్స్లో ఏంటంటే కనుక డెమో పీసెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు పలానా ప్రైజెస్కి పలానా మోడల్లే చూసుకోవాలని చెప్పి చాలామంది కస్టమర్స్ దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలాంటివి ఆన్లైన్లో మీకు అందుబాటులో ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. దానివల్ల ఏంటంటే కనుక టైర్ 2, టైర్ 3కి సంబంధించిన పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కనుక ఎక్కువ బుక్ చేయడం నేర్చారనమాట. మీరు చూస్తే ఈ రోజుల్లో పల్లెటూరులో కూడా ఫార్మర్స్ వాళ్ళందరూ ఎలక్ట్రికల్ వెహికల్సే వాడుతున్నారండి. దానివల్ల ఏంటంటే కనుక మెయిన్గా ఇప్పుడు అమెజాన్లో ఆన్లైన్ 2 వీలర్స్ అయితే కనుక ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడానికి అందుకనే ఛాన్స్ అనమాట. సో మెయిన్ దానివల్లనే ఆ డిఫరెన్స్ అయితే కనుక వచ్చింది. అండ్ వన్ మోర్ అప్డేట్ ఏంటంటే కనుక టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్స్ ని జూన్ 1వ తారీఖున ప్రైజెస్ అయితే కనుక ఇంక్రీజ్ చేస్తూ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి. ఒక ప్రకటన అఫీషియల్ గా చేయడం జరిగింది అనమాట. ఆల్రెడీ రీసెంట్ గానే ప్రైజెస్ పెంచారు. ఇప్పుడు ఉన్న దాంట్లోనే కస్టమర్స్ కొనేవాళ్ళు ప్రైజెస్ కొంచెం ఎక్కువైపోయినాయి అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఆఫర్స్ ఎక్కువ ఇచ్చి కస్టమర్ని మోసం చేస్తున్నారండి. ఎక్కువ ఆఫర్ అని చెప్తున్నారు, బట్ అది బ్యాక్గ్రౌండ్లో జరిగేవన్నీ జరుగుతున్నాయి. దాని గురించి మీరు వెహికల్ కొనే ముందు మస్ట్ అండ్ షుడ్గా షోరూంలో 1-2 ఎంక్వైరీలు తీసుకున్న తర్వాతే వెహికల్ కొనండి. దయచేసి మీరు బ్లైండ్గా ఒక చోట చూసి ఒక చోట మాత్రం తీసుకోవద్దు. 2-3 చోట్ల మీరు ఎంక్వైరీలు తీసుకోండి. దాని తర్వాతనే కంపేర్ చేసుకుని చూసుకున్న తర్వాతనే మీరైతే కనుక వెహికల్ తీసుకోండి. అది నా తరపు నుంచి ఒక సజెషన్. అండ్ ఎందుకు ప్రైజెస్ పెంచుతున్నారంటే కనుక ఈ డిపెండ్స్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ చేసే మెటీరియల్ అండ్ వెహికల్ ఇప్పుడు టెక్నాలజీ అనేది, లాట్ ఆఫ్ టెక్నాలజీ అనేది వస్తుంది, అది ఒకటి. ఈ 2 రీజన్స్ మ్యాక్సిమం అయి ఉంటుంది బహుశా. దానివల్ల అయితే కనుక ప్రైజెస్ పెంచుతున్నారు. మొన్ననే ఇప్పుడు టాటా వాళ్ళు టాటా టియాగో, టాటా పంచ్, టాటా హ్యారియర్, ఈ వెహికల్స్ కూడా టాటా చాలా ఉన్నాయి, వాటి మీద కూడా ప్రైజెస్ అయితే కనుక పెంచుతున్నారండి. సో ఆ ప్రైజెస్ పెంచడం వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhsకి 20 to 25,000 అవుతుంది, 20 lakhsకి 30,000 అవుతుంది, 30 lakhsకి మేబీ 30 to 40,000 అయితే కనుక డిఫరెన్స్ అయితే వస్తుందండి. ఈ డిఫరెన్స్ అయితే కనుక వీళ్ళైతే కనుక చూపిస్తున్నారు. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే కనుక ఎవరైతే టాటా వెహికల్స్ బుక్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళైతే కనుక June 30th అయితే కనుక లాస్ట్ డేట్ అండి. July 1st నుంచి అయితే కనుక మీకు ప్రైజెస్ అయితే కనుక ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ రోజు అయితే కనుక ఈ 2 టాపిక్స్ అయితే కనుక నేను డిస్కస్ చేశానండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో 2 టాపిక్స్ మీ ముందుకు వస్తానండి. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.